ఈరోజు మనం క్లాస్లో ఈ చంక సైజులను బట్టి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాము. అంటే మనము గీసే ఈ చంకను బట్టి, ఈ చంక షేప్ను బట్టి మనకు దీనికి సరిపోయే విధంగా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో మనము ప్రతి ఒక్క కొలతతో తెలుసుకుందాము. దాంతోపాటు హ్యాండ్స్ కొన్ని మోడల్స్ తెలుసుకుందాం. అంటే నార్మల్గా మనము డైలీ వాడే కొన్ని హ్యాండ్స్ మోడల్స్ని ఈరోజు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఇవి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇవి నార్మల్గా షార్ట్ హ్యాండ్స్, అంటే చిన్న చేతులు, 5 ఇంచుల చేతులు. ఇవి 5 నుంచి 10 లోపల, అంటే ఇవి షార్ట్ హ్యాండ్ లెక్కలోకే వస్తాయి. 10 నుండి 11, 12 అంటే వాళ్ళ చేయి పొడవును బట్టి, హైట్ని బట్టి ఇవి ఎల్బో హ్యాండ్స్ అంటారు. అంటే దీని పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మీకు 10 నుండి 12 లోపల ఉంటుంది ఇది. తర్వాత ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ అంటారు వీటిని. దీని పొడవు వచ్చేసి మీకు, ఈ పొడవు వచ్చేసి 16 నుంచి 18 లోపల ఉంటాయి. ఈ 16 లేదా 16 అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చేసి 16 పెట్టుకోవాలి. హైట్ ఉన్న వాళ్ళకి ఇవి 18 పెట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది చూడీ హ్యాండ్స్, అంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చి మనకు ఈ చేతి గాజు వరకు వచ్చేది ఫుల్ హ్యాండ్స్. తర్వాత చూడీ హ్యాండ్స్ అంటే మనకు ఇక్కడి నుండి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ 10 ఇంచెస్ మనము పఫ్లా పెట్టుకుంటే చూడీ హ్యాండ్స్ అంటారు. కాబట్టి మోస్ట్లీ మనం వాడే హ్యాండ్స్లో ఇవి చాలా ముఖ్యమైనవి: షార్ట్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, తర్వాత ఫుల్ హ్యాండ్స్, చూడీ హ్యాండ్స్. మనము అనార్కలి టాప్ అలాంటి వాటికి ఫుల్ హ్యాండ్స్ లేదా చూడీ హ్యాండ్స్ వాడతాం. ఈ 3 అయితే నార్మల్గా డైలీ రోజు మనం వాడే ప్రతి ఐటమ్కి ఈ హ్యాండ్స్ని ఎక్కువగా వాడతాము. ఈరోజు మనం ముందుగా క్లాస్లో ఫస్ట్ ఇది నార్మల్గా చిన్నపిల్లలకి మనము ఫ్రాక్ అలాంటిది ఏదైనా కుట్టామనుకోండి, నార్మల్గా మనము చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్ కుట్టేటప్పుడు మనం ఇక్కడ ముందు బాడీ కట్ చేసుకుంటాం. ఈ బాడీ కట్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలంటే పొడవు వచ్చేసి చాలా వరకు 20-25 ఈ దీని లోపలే ఉంటుంది ఫ్రాక్ మొత్తం పొడవు. దాంట్లోంచి ముందు మనం బాడీ పొడవు తీసేసి మిగిలింది ఫ్రిల్ పొడవు పెట్టుకుంటాం. అది పెట్టుకునేటప్పుడు చిన్నపిల్లలకి ప్రక్క మెడ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ ప్రక్క మెడ ఫస్ట్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 లేదా 3 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత పిల్లలకి చంక చాలా వరకు 4 నుంచి 4.5 ఇంచ్ వరకు చంక వస్తుంది. దీని మధ్యలో గ్యాప్ వచ్చేసి మీకు 3/4 ఇంచ్ వరకే వస్తుంది. చిన్న చంకకి ఇది ఈ మధ్యలో పెడుతూ చాలా తక్కువ ఉంటుంది, అంటే 3/4 ఇంచు అలా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము చంకను కట్ చేసుకుంటాం. ఇది చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు ప్రక్క మెడ 1.5 పెట్టాలి. అంటే 3 నుంచి 5-6 సంవత్సరాల పిల్లల వరకు ప్రక్క మెడ 1.5, షోల్డర్ 3, చంక 4.5, ముందు మెడ 3.5, వెనుక మెడ 4, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. లేదా 2 నెక్స్ వచ్చేసి 3.5 పెట్టుకోవచ్చు, కానీ 4 పెట్టకూడదు, పెద్దవైపోతాయి నెక్స్. కాబట్టి ఇది చిన్నపిల్లలకు మనం కట్ చేస్తాం. ఈ చంకకి మనము ఏ సైజ్ చేతిని కట్ చేయాలి అంటే ఈ చంకకి మనకు హ్యాండ్ ఎంత కావాలి, హ్యాండ్ విడ్త్ ఎంత కావాలి అన్నది నేను ఒక్కొక్క చంక లెక్క ప్రకారం చూపిస్తాను. 4.5 చంక ఉన్నప్పుడు హ్యాండ్స్ ఎంత కట్ చేసుకోవాలి, 5 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు, 6.5 ఉన్నప్పుడు, మనము
ఇది బోట్ నెక్ లేదా కాలర్ నెక్, హై నెక్ కుట్టేటప్పుడు ఈ ప్రక్క మెడ, షోల్డర్స్ మనకి మారిపోతాయి. అప్పుడు ఈ చంక కూడా ఈ రెండు కలిపితే మనకు చంక వస్తుంది. ఈ చంక వచ్చినప్పుడు మనము హ్యాండ్కి ఎంత లూజ్ పెట్టుకోవాలి అన్నది ఈరోజు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి చిన్న పిల్లలకు మనము షార్ట్ హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పాప చంక్ వచ్చేసి 4.5 చంక్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనము చేయి పొడవు 3 నుంచి 4 ఇంచులు. ఈ చేయి పొడవు అన్నది మన ఇష్టం. ఫస్ట్ క్లాత్ని ఇలా ఈ ఫోల్డింగ్ వేసుకోవాలి, అంటే ఈ మడత మన సైడ్ రావాలి. ఫస్ట్ చేయి పొడవు వచ్చి ఫస్ట్ నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఫస్ట్ షార్ట్ హ్యాండ్, చిన్న చేతులు, చిన్న పిల్లలకు కాబట్టి చిన్న చేతులే పెడుతున్నాను. 4 ఇంచెస్ చేయి పొడవు, ఈ మడత వైపు చేయి పొడవు. ఇది మన ఇష్టము. 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. ఈ చేయి పొడవు అన్నది మన ఇష్టము. ఇంకా పాప చంక్ వచ్చేసి 4.5, చంక్ వచ్చేసి 4.5. 4.5కి ప్లస్ 2.5 ఇంచు మనం కలపాలి. 2.5 మనము 2.5 ఇంచు ఈ 4.5 ఇంచుకి కలపాలి. కలిపితే మనకు 7 ఇంచులు వస్తుంది. 4.5 ప్లస్ 2.5 కలిపితే 7.5. 7.5 అన్నది ముందు కింది వైపు ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చేయి పొడవు పెట్టాం కదా, ఇక్కడ కూడా 7 ఇంచులు. చంక 4.5, 4.5కి 2.5 కలిపితే 7 ఇంచులు. ఈ 7 ఇంచులు చేయి పొడవు మడత వైపు, కింది వైపు 7 ఇంచులు, పై వైపు 7 ఇంచులు పెట్టుకొని మనం ఇక్కడ చేయి పొడవు ఎంత పెట్టాము? 4 ఇంచెస్. 4లో సగము 2. ఈ 2 ఇలా ఈ విధంగా హ్యాండ్ని గీసుకోవాలా. చేయి పొడవు, చంక లూజు, తర్వాత పైన కూడా చంక లూజ్ పెట్టుకొని ఈ పొడవులో సగం ఇచ్చుకొని దీంట్లో ఈ షేప్ తీసుకొని మనము తర్వాత మన పాప హ్యాండ్ లూజ్ని బట్టి ఇక్కడ లూజ్ పెట్టుకోవాలా. మన పాప హ్యాండ్ లూజు సపోజ్ 10 ఇంచులు అనుకోండి, లేదా 8 ఇంచులు అనుకోండి, దాంట్లో సగము 4, ఖర్చు 1 ఇంచు 5 ఇంచులు అని ఇలా పెట్టుకొని హ్యాండ్ లూజ్ని పెట్టుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతులు, ఈ చంకకి పర్ఫెక్ట్గా మనకు ఈ చుట్టుకొలత సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చింది అంటే మీరు ఈ చంక డీప్ చేసుకోవడం వల్ల లేదా ఈ చేతికి ఖర్చు తగ్గడం వల్ల ఈ రెండు పొరపాటున పెరుగుతాయి. కానీ పర్ఫెక్ట్గా ఈ కొలత పెట్టినప్పుడు ఈ చుట్టు కొలత ఈ చంకకు కరెక్ట్గా మనకు సరిపోతుంది. అంటే 4.5 చంక ఉన్నప్పుడు దానికి 2.5 కలిపి మనం ఈ చేతిని కట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, చంక్ వచ్చేసి 5. ఫస్ట్ ఇందాక మనం హ్యాండ్ పొడవు 4 పెట్టాము, ఇప్పుడు హ్యాండ్ పొడవు 5 పెడుతున్నాను, లేదా 6 అయినా పెట్టుకోవచ్చు. చేయి పొడవు 6 ఇంచులు, చేయి పొడవు వచ్చేసి 6 అని ఇక్కడ పెట్టాను. తర్వాత చంక్ వచ్చేసి 5 ఇంచులు, 5కి చంక 5, 5కి 2.5 ఇంచు కలపాలి, అంటే 7.5. కింది వైపు 7.5, పై వైపు 7.5 పెట్టుకొని ముందు బాక్స్ తీసుకోవాలా. ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత పైనుంచి 2.5 ఇంచు తీసేయాలి. పైనుంచి 2.5 ఈ విధంగా. ఇక్కడ పైనుంచి 2.5 ఇంచు తీసేసి ఇక్కడి నుంచి చెయ్యి క్రాస్ ఇచ్చుకోవాలి. చెయ్యి పొడవు మడత వైపు, చంక 5, 5కు 2.5 కలిపితే 7.5,
7.5 కింది వైపు, పై వైపు 7.5, పైనుంచి 2.5 క్రాస్ ఇచ్చి హ్యాండ్. తర్వాత మన హ్యాండ్ చెయ్యి లూజు, పాప చెయ్యి లూజు 10 ఇంచులు అనుకుంటే దాంట్లో సగము 5, ఖర్చు 1 ఇంచు, 6 అని ఇలా పెట్టుకొని, ఇది చెయ్యి లూజు, ఇది ఖర్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ 5 ఇంచుల చంకకు ఈ హ్యాండ్ చుట్టుకొలత మొత్తం కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఒకవేళ దీనికి మనము నార్మల్గా ఇవి క్రాస్ షేప్ బ్లౌజెస్ కుడుతున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి 1/2 నుంచి 1/4 ఇంచ్ వరకు చంక డౌన్ తీసుకోవాలి. మనము నార్మల్గా పొడవు జాకెట్టు అలాంటి వాటికి తీయకపోయినా కూడా మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అలాంటివి కుట్టేటప్పుడు కంపల్సరిగా ఈ షేప్ మనము తీయాలి. ఇప్పుడు మన ఈ చంకకి ఈ హ్యాండ్ మనకి ఇది సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ చంక వచ్చేసి 6 ఇంచులు. చంక 6 ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకు మోచేతి పై వరకు వచ్చేది ఎల్బో హ్యాండ్స్, మోచేతి దాటితే 3/4 హ్యాండ్స్ అంటారు. మనము బ్యాంగిల్స్ వేసుకునే దగ్గరకు వస్తే 3/4 హ్యాండ్స్, మోచేతి పైకి ఉంటే ఎల్బో హ్యాండ్స్. ఈ ఎల్బో హ్యాండ్స్ వచ్చి కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళైతే 10 ఇంచులే పెట్టుకోవాలి వాళ్ళ హైట్కి. కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళైతే 11 నుంచి 12 ఇంచులు పెట్టుకోవాలి ఖర్చుతో కలిపి. మనం కుట్టిన తర్వాత 12 పెట్టుకుంటే 11 ఇంచులు వస్తుంది. అది కరెక్ట్గా మోచేతి పై వరకే వస్తుంది, మోచేతి కిందకి రాదు. కాబట్టి హైట్ ఉండే వాళ్ళకి 11 నుంచి 12 లోపల పెట్టాలి. కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి 10 లేదా 11 ఇంచులు, 11 పెట్టుకుంటే 10 ఇంచులు వస్తుంది అనమాట. 10 ఇంచులు 11 ఇంచులు పెట్టుకునే దాన్ని ఎల్బో హ్యాండ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ చెయ్యి పొడవు వచ్చేసి నేను 12 ఇంచులు పెడుతున్నాను. ఈ ఫోల్డింగ్ వైపు 12 ఇంచులు పెట్టాను. తర్వాత ఈ చంక వచ్చేసి 6 ఇంచులు, చంక 6. ఈ 6కి 3 ఇంచులు కలపాలి. ఈ 3 ఇంచులు కలిపితేనే మన ఈ చంక రౌండ్కి మన ఈ చేతి రౌండ్ సరిపోతుంది. ఇప్పుడు వరకు మనము చంక 4.5, 5, 5.5 ఉంటే 2.5 ఇంచే కలిపాము. ఇప్పుడు చంక 6 ఇంచులు ఉంది కాబట్టి నేను 3 ఇంచులు కలిపాను. 6, 3, 9 ఇంచులు, 9 ఇంచులు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేయి పొడవు వచ్చేసి 12 ఇంచులు, అంటే కొంచెం హైట్ ఉండే వాళ్ళకి ఇది 12 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత ఈ చంక వెడల్పు వచ్చేసి 9 ఇంచులు, పైన కూడా 9 ఇంచులు. ఫస్ట్ ఒక బాక్స్ గీసేసుకోండి ఇలా. ఫస్ట్ చేయి పొడవు, చంక లూజు, కింద చేయి లూజ్ దగ్గర కూడా చంక లూజ్ పెట్టుకొని తర్వాత చేయి లూజ్ చూసుకున్నాము. తర్వాత ఎల్బో హ్యాండ్స్ కూడా పైనుంచి 2.5 ఇంచే క్రాస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2.5 ఇంచే, పైనుంచి 2.5 ఇంచ్ క్రాస్ తీసుకొని మన చేతి లూజు, మన చేతికి ఇలా చేయి లూజ్ చూసుకొని, మన చేయి లూజు చూడండి 12 ఇంచులు ఉంది, అంటే దాంట్లో సగము 6 ఇంచులు. 6 ఇంచులకి 1 ఇంచు కలిపితే 7 ఇంచులు ఇలా పెట్టుకొని ఈ విధంగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయి పొడవు 12 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 9, పై వైపు కూడా 9, ఒక బాక్స్ కొట్టేసి పైనుంచి 2.5 ఇంచు, పైనుంచి 2.5 ఇంచు పెట్టుకొని క్రాస్ ఇలా తీసి, తర్వాత చేతి లూజ్ చూసుకొని 1 ఇంచ్ ఖర్చు కలిపి చేయి లూజ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి కానీ, డ్రెస్కి కానీ, ఫ్రాక్కి కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, దేనికైనా సరే ఈ చంకకి ఈ చేతి చుట్టుకొలత మొత్తం కరెక్ట్గా మనకు ఈ చుట్టుకొలత దీనికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 6.5 ఇంచ్
చంక బాగా లావు ఉండే వాళ్ళకి చంక 6.5 వస్తుంది. ఈ చంక 6.5 వచ్చినప్పుడు మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనము 6.5 చంక ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు మనము షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్స్ రెండు కట్ చేసాము. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ కట్ చేద్దాం. 3/4 హ్యాండ్స్ కట్ చేయాలంటే 16 లేదా 18 ఇంచులు, అంటే మనం బ్యాంగిల్ వరకు వస్తుంది అనమాట. ఈ చేయి పొడవు హైట్ కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి 16 ఇంచులే పెట్టుకోవాలి, లేదా 15 ఇంచుల వాళ్ళ హైట్ని బట్టి ఇది పెట్టుకుంటారనమాట. అయితే 15, 16, 17, 18 ఈ మధ్యలోనే మనకు 3/4 హ్యాండ్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఈ చేయి పొడవు వచ్చి 18 ఇంచులు పెడుతున్నాను. ఫస్ట్ చేయి పొడవు 18. ఇప్పుడు తన చంక వచ్చేసి మనకి ఇక్కడ 6.5 ఇంచు, మనకి తన చంక 6.5 ఇంచు. చంక 6.5 ఇంచు ఉన్నప్పుడు 4 ఇంచులు కలపాలి, అంటే 10.5 ఈ రౌండ్ లూజ్ వస్తుంది. 6.5కి 4 ఇంచులు. అదే చంక 6 అయితే 3 ఇంచులు, 6.5 అయితే 4 ఇంచులు, అంటే 10.5. చూడండి, చూడండి, పై వైపు 10.5, కింది వైపు కూడా ముందు 10.5 పెట్టుకోండి టిక్కు. తర్వాత పైనుంచి 3 ఇంచెస్ క్రాస్ తీయాలి. మనము షార్ట్ హ్యాండ్స్ లేదా ఎల్బో హ్యాండ్స్ ఇంతవరకు అయితే పైనుంచి 2.5 ఇంచే క్రాస్ తీసాము. ఈ 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, చూడీ హ్యాండ్స్ ఈ మూడిటికి పైనుంచి 3 ఇంచెస్ క్రాస్ తీయాల. ఈ 3 ఇంచెస్ క్రాస్ తీసుకొని మనము షేప్ ఇలా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని తర్వాత మన బ్యాంగిల్ వరకు మనకు చేయి పొడవు ఎంత, మనకి ఇక్కడ చేయి లూజ్ ఎంతో ఒకసారి మనం ఇలా చెక్ చేసుకుంటే చేయి లూజు 10 ఇంచులు. 10కి 10లో సగము 5. చూడండి, 10లో సగము 5, 1 ఇంచు ఖర్చు, 1 లేదా 1.5 ఖర్చు పెట్టుకొని ఈ విధంగా మనము దీన్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ చేయి పొడవు 15 కానీ 3/4 హ్యాండ్స్కి 15 కానీ 16 కానీ 17 కానీ 18 కానీ మన ఇష్టం. ఈ హ్యాండ్ పొడవు ఇలా పెట్టుకొని వీళ్ళ చంక ఎంతుందో, చంక 6.5 కాబట్టి 4 కలిపాను. అదే చంక 5 అయితే 2.5 కలుపుతాను. అదే చంక 6 అయితే 3 ఇంచులు కలుపుతాను. ఇప్పుడు చంక 6.5 కాబట్టి నేను 4 ఇంచులు కలిపాను. ఈ 3 కొలతలు చాలా ఇంపార్టెంట్ మన హ్యాండ్స్ కట్ చేయడానికి. చంక 6.5 కాబట్టి నేను 4 కలిపాను. 10.5 ఇక్కడ పెట్టుకున్నాను. కింది వైపు కూడా పెట్టుకొని ముందు ఒక బాక్స్ తీసుకున్నాను. తర్వాత పైనుంచి 3 ఇంచెస్ క్రాస్ తీసేసి హ్యాండ్ షేప్ ఇచ్చాను. తర్వాత మనకు చేయి లూజ్ ఎంత కావాలో చూసుకొని దానికి 1 ఇంచ్ కలిపేసి చేయి లూజ్ చూసుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ షేప్ ఇచ్చేసాను. ఇది 3/4 హ్యాండ్స్. ఇప్పుడు ఈ 6.5 చంకకి ఇది 3/4 హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు మనకు మిగిలి ఉండేది, ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
బోట్ నెక్ కానీ, హై నెక్ కానీ, కాలర్ నెక్ కానీ మనకు ఇప్పుడు ఈ బోట్ నెక్కి ప్రక్క మెడ వచ్చేసి మనము 4.5 పెట్టుకున్నాము, షోల్డర్ 3 పెట్టుకున్నాము. ఈ 2 కలిపితే చంక పెట్టుకుంటారు. అదే విధంగా హై నెక్ అయితే 3 వచ్చేసి ప్రక్క మెడ పెట్టుకుంటాము, షోల్డర్ వచ్చేసి 4 పెట్టుకుంటాము, ఆ 2 కలిపితే 7 చంక పెట్టుకుంటాము. అదే విధంగా కాలర్ నెక్ కూడా ప్రక్క మెడ 3, షోల్డర్ 4.5, ఆ 2 కలిపితే చంక. అంటే బోట్ నెక్ కానీ, హై నెక్ కానీ, కాలర్ నెక్ కానీ ఈ మూడిటికి మనము ఈ 2 కలిపితే చంక పెట్టుకుంటాం ఈ 3 బ్లౌజులకి. ఇప్పుడు ఈ చంకకి 7 చంక వచ్చినప్పుడు మన హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మనము షార్ట్ హ్యాండ్ కట్ చేసాము, ఎల్బో హ్యాండ్స్ కట్ చేసాము, 3/4 హ్యాండ్ కట్ చేసాము. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ కట్ చేద్దాము. మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అంటే 5 నుంచి 6, 7, 8, 9 వరకు, 9 లోపల షార్ట్ హ్యాండ్ లాగే వస్తుంది. అంటే 3, 4 ఆ విధంగా 6 ఇంచుల వరకు అవి షార్ట్ హ్యాండ్స్గా ఉంటాయి. 7, 8 అంటే మళ్ళీ కొంచెం పొడవైపోతాయి. తర్వాత 10 ఇంచులు అంటే 10, 11, 12 అంటే ఎల్బో హ్యాండ్స్. తర్వాత 13, 14, 15, 16 అంటే 3/4 హ్యాండ్స్. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అంటే మనం ఇక్కడ మణికట్టు వరకు వచ్చేది ఫుల్ హ్యాండ్స్ అనమాట. లేదు ఇక్కడి నుంచి మనకు ఇంకా లెంతీగా కావాలి అంటే మన చేయి పొడవు ఇంతవరకు చూసుకొని ఇక్కడి నుంచి ఒక 10 ఇంచెస్ పెంచుకుంటే దాన్ని చూడీ హ్యాండ్స్ అంటారు. ఆ క్లాత్ అంతా మనకి ఈ బ్యాంగిల్ దగ్గర క్లాత్ పఫ్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం నా చేయి పొడవు వచ్చి 22 ఇంచెస్. అంటే 22 ఇంచెస్ అంటే నాకు ఇంతవరకు వచ్చే హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అనమాట. చూడండి 22 ఇంచెస్ నాకు ఫుల్ హ్యాండ్స్. అక్కడి నుంచి నేను ఒక 5 నుంచి 10 ఇంచెస్ లోపల పెంచుకుంటే అది మాకు చూడీ హ్యాండ్ అయిపోతుంది, అంటే పఫ్ హ్యాండ్ వస్తుంది. ఇదైతే నార్మల్గా నాకు ఇంతవరకే వస్తుంది ఈ హ్యాండ్ పొడవు. ఇప్పుడు చంక, నేను ఈ బోట్ నెక్కి చంక కట్ చేస్తున్నాను అన్నమాట. దీని చంక వచ్చేసి 7 ఇంచులు, చంక 7. ఈ 7కి మనం 4 ఇంచులే కలపాలి. కలిపితే 7, 4, 11 ఇంచులు. అంటే మనం 6.5 చంకున్నప్పుడు ఎలా కలిపాము అదే విధంగా మనం దీనికి కలపాలి. 6.5 చంకుంటే 4 ఎలా కలిపాము, 7 ఉన్నప్పుడు కూడా 4 కలపాలి. 11 ఇంచులు. చేయి పొడవు వచ్చేసి 22 ఇంచులు, చంక వచ్చేసి 11. తర్వాత మనము ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ నాకు 7 వచ్చింది. అంటే దాంట్లో సగం వచ్చేసి 3.5. 3.5కి ఖర్చు వచ్చేసి 1.5 కలుపుతాను. అప్పుడు 5 ఇంచెస్ పెట్టుకుంటాను. తర్వాత మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ పై వైపు గీత, కింది వైపు ఫస్ట్ బాక్స్ తీసుకోండి ఇలా. తర్వాత ఇక్కడ పైనుంచి 3 ఇంచులు, పైనుంచి 3 ఇంచులు తీసేయండి. 3/4 హ్యాండ్స్కి, ఫుల్ హ్యాండ్స్కి, చూడీ హ్యాండ్స్కి మనము ఇవి 3 ఇంచెస్ తీసేయాల. తర్వాత ఇక్కడి నుంచి మనకు హ్యాండ్ ఈ విధంగా వస్తాయి. ఇవి ఫుల్ హ్యాండ్స్. చేయి పొడవు 22, చంక లూజ్ వచ్చి 11, కింది వైపు కూడా 11 పెట్టుకొని తర్వాత నా చేయి లూజ్ పెట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ లూజు ఈ చంక షేప్ ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఈ ఫుల్ హ్యాండ్స్కి చూడీ హ్యాండ్స్ చేయాలంటే దీనికంటే మనము 5 నుంచి 10 లోపల ఎంత పెంచుకుంటే మనకి ఇక్కడ పఫ్ లాగా మనకు క్లాత్ వచ్చేస్తుంది.
హ్యాండ్ చుట్టూ కొంత మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనము ఈ విధంగా ఈ చంకను బట్టి ఈ హ్యాండ్స్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు నార్మల్గా ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. మనకు 4 రకాల హ్యాండ్స్ మనకు వచ్చేసాయి. చూడండి, ఇప్పుడు మనం చాలా వరకు పఫ్ హ్యాండ్స్, చాలా మంది పఫ్ హ్యాండ్స్ ఇష్టపడతారు. మనం ఇవి ఎలా కట్ చేయాలో చూద్దాం. నార్మల్గా మనము లైనింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేయి పొడవు, చంక లూజు, మన చేతి లూజ్ని, లైనింగ్ని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని పై క్లాత్ మీరు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా నా దగ్గర ఇది శారీ క్లాత్ లేదా పై క్లాత్, బ్లౌజ్ క్లాత్ అనుకోండి. లైనింగ్ వచ్చేసి మనము ఈ విధంగా లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయి పొడవు, చంక లూజు, ఇక్కడ చంక లూజు, ఇక్కడ నుంచి డౌన్ 2.5 ఇంచుకొని ముందు లైనింగ్ ఇలా కట్ చేసుకొని, తర్వాత మన శారీ క్లాత్ కానీ బ్లౌజ్ పై పీస్ కానీ ఏదైనా సరే దీని మీద ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి మనకు ఈ ఇటువైపు 3 నుంచి 4 ఇంచుల క్లాత్, ఈ మడత వైపు 3 నుంచి 4 ఇంచుల క్లాత్. అంటే పఫ్ సైజుని బట్టి మనకు ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా కొంచెం పఫ్ చాలనుకుంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్ వైపు 3 ఇంచులు పెట్టుకొని, ఇక్కడ పై వైపు కూడా కొంచెం పఫ్ కావాలి అనుకుంటే ఇక్కడ పైనుంచి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఈ పైనుంచి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఈ పైనుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా మనం షేప్ ఇచ్చుకోవచ్చు. పై వైపు పఫ్ కావాలి అంటే, వద్దు నార్మల్గా సింపుల్గా చాలు అనుకుంటే ఈ హ్యాండ్ వరకే ఇలా పఫ్ ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా హై పఫ్ రావాలి అనుకుంటే, మీరు నార్మల్గా పఫ్ రావాలి అనుకుంటే కొంచెం ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. హైగా ఎక్కువ పఫ్ రావాలంటే పై వైపు కూడా ఒక 2 ఇంచెస్ పెంచి ఇలా పెంచుకున్నప్పుడు పై వైపు కూడా మీకు బఫీగా ఎక్కువ పఫ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసి చూడండి, ఇది లైనింగ్, ఇది పై క్లాత్. ఈ పై క్లాత్ దీనికంటే ఇలా ఇంత ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు మనము దీనికి ఇలా పఫ్ పెట్టేసుకొని దీనంతా సరిపోయే విధంగా మనము ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈటి వైపు కూడా మనం కుచ్చు పెట్టుకోవాలి, కింది వైపు కూడా ఇక్కడ కుచ్చు పెట్టుకొని ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ మన లైనింగ్ కంటే ఈ వైపు మడత వైపు 3 నుంచి 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని, పైన ఎక్కువ పఫ్ కావాలంటే మన ఈ చేయి పొడవు కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చుకొని షేప్ ఇచ్చుకుంటే మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తాయి. దీంట్లోనే మీకు బాహుబలి హ్యాండ్స్ అంటే కింద ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇక్కడ పఫ్ రావాలి అనుకుంటే మనము దీనికి ఎల్బో హ్యాండ్సే తీసుకోవాలి. అంటే 10 ఇంచుల పైనే తీసుకోవాలి. ఈ హ్యాండ్స్కి పొడవు 10 నుంచి 11 ఇంచులు. ఇది చూడండి, ఇది 11 ఇంచులు ఉంది. దీంట్లో నుంచి బార్డర్ కోసం నేను ఒక 3 ఇంచెస్ తీసేస్తున్నాను. ఇలా 3 ఇంచెస్ మనము తీసేయాలి. ఇది బార్డర్ కోసము మనం ఇది
తర్వాత ఇది సింపుల్గా ఇది ప్లెయిన్ బార్డర్ ఒక్కటే ఇలా వస్తుంది. దీని మీద ఏం పఫ్ రాదు. ఏదైనా మీకు పఫ్ రావాలంటే ఈ క్లాత్ మీదే మీకు పఫ్ రావాలా. దీనికి కూడా సేమ్ అంతే. మీరు ఈ క్లాత్ని ఇలా తీసుకొని చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని ఇటువైపు పెట్టుకొని ఇక్కడి నుంచి మీరు ఎంత పఫ్ కావాలి అనుకుంటారో 3 నుంచి 4, 5 మనం ఇక్కడ ఎంత క్లాత్ పెంచుకుంటామో మీకు హ్యాండ్ అంత పఫ్ వస్తుంది. నేను ఇక్కడ మీకు 5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ మీద ఈ హ్యాండ్ని ఇలా మనం ఇక్కడ పఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం పఫ్ ఈ మొత్తం పఫ్ వచ్చే విధంగా ఈ క్లాత్ అంతా దీనికి సెట్ చేసుకొని కింది వైపు కూడా అదే విధంగా ఇక్కడ పఫ్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్న తర్వాత ప్లెయిన్ బార్డర్ దీని మీద మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. అంటే ఇదంతా కుచ్చొచ్చేసిన తర్వాత, అంటే ఈ సైడ్ రాకుండా మధ్య వైపులే ఎక్కువ పఫ్ వచ్చిన తర్వాత ఈ ప్లెయిన్ బార్డర్ దీనికి మనము సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాహుబలి హ్యాండ్స్ కుట్టుకోవాలి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.